క్యారమిల్ బనానా పుడ్డింగ్ చేసుకుందాం అండి. దానికోసం ఒక బౌల్ తీసుకుని 125 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఫస్ట్ 250 ml మిల్క్ వేసుకోవాలండి. దాన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. దాన్ని బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దాంట్లో 75 గ్రామ్స్ కార్న్ఫ్లవర్ వేసుకుని మళ్ళీ బాగా బ్లెండ్ చేసుకోవాలి. దాన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా బ్లెండ్ చేయాలండి దాన్ని. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో 250 ml మిల్క్ పక్కన పెట్టుకుని ఉంచుకున్నానండి నేను. దాన్ని కూడా కలిపేసుకుందాం. ఇదంతా బాగా బ్లెండ్ అయిన తర్వాత ఆ 250 ml కూడా కలిపేసుకుని మనం బాగా బ్లెండ్ చేసుకుని ఒక గిన్నెలోకి పోసుకోవాలండి. ఒక గిన్నెలోకి పోసుకుని దాన్ని శుభ్రంగా స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మనం అలా కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ ఉంటే కనుక ఆ కిందన మన అడుగంటకుండా ఉంటుంది. అది ఇంకో ఇలా పేస్ట్ కింద తయారవుతుంది. ఇలా తయారయిన తర్వాత దాన్ని కట్టేసుకుని కొంచెం చల్లారాలి. అది చూసారు కదా, బాగా వచ్చింది. అది ఈ తిక్కగా పేస్ట్ కింద వచ్చింది కదా. దీన్ని తీసుకుని వెళ్ళి ఒక బౌల్లోకి వేసుకోవాలండి. కొంచెం చల్లారేక వేసుకున్న తర్వాత దాంట్లో మనం ఒక 20 గ్రామ్స్ దాకా బటర్ని తీసుకోవాలండి. ఆ 20 గ్రామ్స్ బటర్ వేసుకుని బాగా మళ్ళీ బ్లెండ్ చేయాలన్నమాట. బ్లెండ్ చేసుకుంటే అది మంచి పేస్ట్ కింద మళ్ళీ తయారవుతుందండి. అది చూస్తున్నారు కదా, ఇలా బాగా బ్లెండ్ చేసుకోండి. ఇది ఎంత బాగా చేసుకుంటే అంత బాగా వస్తుందండి. అది ఇంకోటి అప్పుడు మనం కేక్ బౌల్స్ ఉంటాయి కదా, అందులో బటర్ రాసుకుని ఈ పేస్ట్ని తీసుకుని వెళ్ళి ఈ పుడ్డింగ్ తాలూకా పేస్ట్ని అందులో వేసుకోవాలండి. మనం ఇలా వేసేసుకుంటే దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు నేను 1.5 బనానాను తీసుకున్నానండి. ఇలా రౌండ్గా చక్రాల కింద కట్ చేసుకున్నాను. అవి అలా పక్కన పెట్టుకోండి. ఈలోపు మూకుడు పెట్టుకొని పంచదార వేసుకుంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దాన్ని అలా సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉంటే కనుక అది అలా కరిగిపోతుందండి. ఇగో ఇలా క్యారమిల్ కింద తయారవుతుంది. ఇది ఇప్పుడు ఇలా తయారైపోయింది కదా. అప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే కట్ చేసిన బనానాని వేసుకుని కలిపేసుకోవాలండి. అదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుని మనం ఈ పుడ్డింగ్ని తీసుకోవాలండి. 5 to 6 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దాన్ని. ఇప్పుడు అయిపోయిన తర్వాత 6 hours బయటికి తీసుకుని దీన్ని మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటే కనుక ఇలా వస్తుందండి. దీనిపైన మనం ఈ క్యారమెల్ బనానాని వేసేసుకోవాలి. మనం వేసేసుకుని శుభ్రంగా చుట్టూనండి డిస్కెటెడ్ కోకోనట్ పౌడర్ అని బయట దొరుకుతుందండి, అది తీసుకోవాలి. దాంతో గార్నిష్ చేసుకోండి చుట్టూను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.